హాయ్ అండి. ఈరోజు పెసరపప్పు అలాగే కందిపప్పు కాకుండా ఎర్ర కందిపప్పుతో పప్పు చేస్తున్నానండి. అయితే ఇది కొన్ని ప్రాంతాల్లో మైసూర్ దాల్ అని కూడా అంటారు. చింతపండు లేకుండా టమాటా వేసి చేస్తున్నాను. ఈ వీడియో స్లిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. నేను ఒక పావు కిలో తీసుకున్నాను. ఫస్టే బాగా శుభ్రం చేసి కడిగి ఒక 15 నిమిషాలు నానబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టేసి అందులో కొంచెం ఆయిల్ అయితే వేసాను. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఉల్లిపాయ కట్ చేసి వేసాను. అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. ఇవన్నీ నూనెలో బాగా వేగనివ్వాలి. ఉల్లిపాయలు తొందరగా ఫ్రై అవ్వాలంటే సాల్ట్ వేసుకోవాలి. నేనైతే 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసి కలిపి ఒక 5 నిమిషాలు మూత పెట్టేశాను. 5 నిమిషాల తర్వాత చూడండి ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు సన్నగా తరిగిన టమోటా ముక్కలు అయితే వేసేసానండి. ఒక టమోటా తీసుకుంటే సరిపోతుంది. మూత పెట్టి 5 నిమిషాలు మళ్ళీ నూనెలో మగ్గనివ్వాలి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు వేసుకున్నాను. అలాగే కొంచెం కసూరి మేతి కూడా వేస్తున్నాను. గరం మసాలా పొడులు అలాంటివి ఏమీ అవసరం లేదండి. కసూరి మేతి వేస్తే సరిపోతుంది. ఇప్పుడు పప్పు వేసుకుంటున్నాను. ఇలా చేసుకుంటే ఎర్రపప్పు చాలా టేస్టీగా ఉంటుందండి. అసలు ఒకసారి మీరు ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఆ రుచి చాలా అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు 1/2 టీ స్పూన్ కారం వేస్తున్నాను. కారం ఎక్కువగా పట్టదండి. పప్పు మొత్తం వేసేసుకోవాలి. ఇలా కలుపుకొని నేను 1.5 గ్లాస్ నీళ్ళైతే పోసాను. ఎక్కువ కాకుండా 1.5 గ్లాస్ నీళ్ళైతే సరిపోతాయి. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 2 విజిల్స్ వస్తే ఉడికిపోతుందండి. చూడండి. ఎప్పుడు తినని వాళ్ళు ఈ ఎర్ర కందిపప్పు ఒక్కసారి ఇలా ట్రై చేయండి. అసలు టేస్ట్ చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఇలా ఈ పప్పు వేసుకొని తినండి. అద్భుతంగా ఉంటుందండి. అంతేకాకుండా చపాతీ కానీ పరాటాలో కానీ ఇలా చేసుకొని తిన్నా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.